అతి తక్కువ కాలంలోనే 10 నెలల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగానే మరి ఇది ఒక ప్రాంతం అంటే ఒక కర్ణాటక బార్డర్ ప్రాంతము, చాలా వెనకబడిన ప్రాంతము. ఆ ప్రాంతాల్లో అతి తక్కువ కాలంలో అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపించిన వ్యక్తి శాసనసభ్యులు ఎంఎస్ రాజు గారు అని చెప్పాలి. ఈ ప్రాంతంలో ఒక్క తోటలు ఎక్కువ, ఒక్క తోటలకు ఇక్కడ ప్రాసెసింగ్ యూనిట్స్ కూడా ఇక్కడ పెట్టాలని కూడా అన్నారు. అదేవిధంగా మరికొన్ని పరిశ్రమలు కూడా ఇక్కడికి రాబోతున్నాయి. అంటే ఒక పక్క పరిశ్రమలు తీసుకొస్తున్నారు, ఒక పక్క మరి అగ్రికల్చర్, సోలార్, ఒక పక్క సోలార్. ఎందుకంటే జిల్లాలో మొట్టమొదటిగా ఇప్పుడు ఎక్కువగా నిధులు తెచ్చుకున్న వ్యక్తి ఎవరంటే ఎంఎస్ రాజు గారు అని చెప్పాలి. అనేక పరిశ్రమలు కూడా రాబోతున్నాయి. అంతేకాకుండా మరి ఎమ్మెల్సీగా తిప్పైస్వామి గారు కూడాను మరి ఎంఎస్ రాజు గారు నా దగ్గర వచ్చినప్పుడు కూడా ఒకటే పోరాటం, మా ఎంజేపీ స్కూల్ ఏం చేసావు తల్లి, ఎంజేపీ స్కూల్ ఏం చేసావని స్వయాన దానికి కూడా ఆ ఎంజేపీ స్కూల్ కూడా వచ్చే సంవత్సరం పిల్లలకు అంకితం చేయబోతున్నామన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ మరి ఇదొక మంచి ప్రభుత్వం అని చెప్పడానికి ఇదొక నిదర్శనం.